మీకవసరం నీరు కదా, నీరు వచ్చును. అది ఎలా వచ్చును? అదే ప్రకృతికి వ్యతిరేకమైన కార్యములను చేయువారు దేవుడు. మీ జీవితమునకు కూడా దేవుడు చెబుతున్నాడు, కుమారుడ కుమార్తె, గోతులను త్రవ్వు. నీకేం కావాలి? ప్రార్థన, 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 ప్రార్థన అని గోతులను త్రవ్వు. నాకది కావాలి, ఇది కావాలి, ఈ కార్యము జరగాలి, నా కోరిక నెరవేరాలని గోతులను త్రవ్వి మోకరించి ప్రార్థన చెయ్యండి. అదే గోతులను త్రవ్వుట. ఈ కార్యములో మాకు అద్భుతం జరగాలి, ఈ కార్యముందు మాకు సహాయము చేయుడి. ఆత్మీయ జీవితంలో ఇది కావాలి, పరిచర్యలో ఇది కావాలి. గోతులను త్రవ్వండి, ప్రార్థన చెయ్యుట. సోమరులకు దేవుడు సహాయము చెయ్యడు. నీవు ఏమి చెయ్యకు, నేనే నీటిని ఇచ్చెదను అని కాదు. నీవు చేయునది నీవు చేయుము, నేను చేసేది నేను చేస్తాను. నీ పని గుంతలను త్రవ్వుట, నీరు తీసుకుని వచ్చుట నా పని. రాత్రి లోపలే దేవుడు నీటిని గోతులతో నింపెను. ఇవి ఎక్కడ్నుంచి వచ్చినవి, ఎలా వచ్చినవి ఎవరికి తెలియదు. అదే పరలోక దేవుని మహిమ, శక్తి. మీ జీవితంలో కూడా ఇది